మిషన్ నేర్చుకోవాలని చాలామందికి చాలా విధాలుగా కోరుకుంటుంది. అయితే కొంతమందికి కంఫర్టబుల్గా టైం టేబుల్ అంతా సెట్ చేసుకొని కుదిరి వాళ్ళు మిషన్ నేర్పించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు మిషన్ నేర్పిస్తారా అని అడిగి కాంట్రాక్ట్ బేసిక్ అయితే ఒక రేటు, మామూలుగా నెలల లెక్క అయితే ఒక రేటు, గంటల లెక్క అయితే ఒక రేటు అంటూ వాళ్ళ దగ్గర బేరం ఆడి 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 నెలకి ఇంతని, లేదంటే కాంట్రాక్ట్ అయితే ఇంతని, ఈ టైంలో అయితే మాకు రావడానికి కుదిరిద్దని, వేరే టైంలో అయితే రావడానికి కుదరదు అని మళ్ళీ అక్కడ మిషన్ నేర్చుకునే వాళ్ళతోటి వీళ్ళు అడ్జస్ట్ అయిపోయి అంత కంఫర్టబుల్గా 2 నెలలని పెట్టుకోవటం, లేదంటేనేమో 3 నెలలని పెట్టుకోవడం, మరి కొంతమంది అయితే 6 నెలలని పెట్టుకోవడం. ఇలా వాళ్ళ టైం టేబుల్ని బట్టి వాళ్ళకు కుదిరిన దాన్ని బట్టి టైం సెట్ చేసుకొని మిషన్ దగ్గరకు వచ్చి కొత్తగా మిషన్ నేర్చుకున్న తర్వాత మొట్టమొదటిసారి కొత్త క్లాత్ కట్ చేసేటప్పుడు గుండెల్లో హార్ట్ బీటు ఎలా కుట్టుకుంటే అలా కొట్టుకుంటుంది. అది ఎలా వస్తుందో ఏమో అని. అందులోనూ ఈరోజు నా స్టూడెంట్స్ శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామనవమికి వాళ్ళు సొంతగా కుట్టుకొని స్టిచ్చింగ్ చేసుకొని ఆ డ్రెస్ వేసుకోవాలని చాలా ఉత్సాహంగా వీళ్ళుతూ ఉన్నారు. సరే ట్రై చేసేయండి అని నేను వాళ్ళకి పర్ఫెక్ట్గా క్లాత్ కొలతలతో సహా స్టిచ్చింగ్ చేయటం కానీ, కటింగ్ చేసుకోవటం కానీ మొత్తం నేర్పించేసాను. వాళ్ళు సొంతగా వాళ్ళు తీసుకొని మెజర్మెంట్స్ తీసుకొని వాళ్ళే స్వయంగా వాళ్ళ స్వహస్తాలతోటి కట్ చేసుకోవడం చూస్తే నాకు చాలా ముచ్చటేసింది. ఎందుకని అంటే ఎవరైనా కష్టపడి పని నేర్చుకున్న తర్వాత ఆ పనికి ఫలితం వస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. నా స్టూడెంట్స్ కూడా అలాగే చాలా కష్టపడి ఇష్టంగా మిషన్ నేర్చుకున్నారు. చాలామంది వరకు పాపం చదువుకున్న జాబులు లేక, పెద్ద పెద్ద చదువులు చదవాలంటే డబ్బులు లేక, తల్లిదండ్రుల స్థితిగతుల్లో బట్టి వాళ్ళు మిషన్ నేర్చుకోవాలన్నా కూడా ఫెసిలిటీస్ లేక చాలామంది చాలా విధాలుగా బాధపడుతూ ఉంటారు. ఎక్కడో సేల్స్ గర్ల్గా పనిచేస్తే నెలకి 5,000 ఇస్తారు. వాళ్ళు చెప్పిందల్లా చేయాలి. ఉదయం 9 గంటలకు వెళ్ళాలి, షాప్ క్లీన్ చేయాలి, ఎక్కడ ఉన్న బట్టలన్నీ అక్కడ సదిరేసేయాలి, వాళ్ళు టిఫిన్ తెమ్మంటే టిఫిన్ తేవాలి, వాటర్ తెమ్మంటే వాటర్ తేవాలి, వెజిటేబుల్స్ తెమ్మంటే వెజిటేబుల్స్ తీసుకురావాలి. ఇలాగా అనేకమైన పనులు చెప్తే అవన్నీ చేసుకొని వాళ్ళు నెల రోజుల పాటు నిల్చొని ఉదయం 9 గంటలకు వచ్చి సాయంత్రం 7:30, 8 దాకా ఉంటే కానీ వాళ్ళకి చేతికి 5,000 రావు. బాగా ఇస్తే 7,000, లేదంటే 10,000 ఇలా ఇస్తారు. ఎంత కష్టపడితే రోజుకి 300 చొప్పున కూలి పడితే నెలకు 10,000 ఇస్తే కుటుంబం జరగాలి అంటే ఎంత కష్టంగా ఉంటుంది అసలు. ఇవాళ పాల రేట్లు కానీ, వెజిటేబుల్స్ రేట్లు కానీ, ఇంటి రెంట్ కానీ, పిల్లల చదువులని, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు అంటూ ఇలాగా అనేకమైన ఎన్ని నిత్యావసర వస్తువులు మొత్తం కూడా విపరీతంగా రేట్లు పెరిగిపోయాయి. తిందామంటే తిండి లేదు, చేద్దామంటే పని లేదు అన్నట్టు చాలామంది టైంపాస్ చేస్తూ ఇంటి దగ్గర అమ్మలక్కల కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అలా చేసే కంటే కూడా పట్టుదలతోటి ఏదో ఒక పని సాధించాలి అని పెట్టుకుంటే మనిషి అనుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా కష్టే ఫలి అంటారు. సుఖే ఫలి అని ఎక్కడ ఎవరు అనరు.
ఒళ్ళు బద్ధకాన్ని వదిలిపెట్టి ఒంటికి కాస్త పని చెప్పి రూపాయి సంపాదించాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి, ఒకళ్ళ ముందు దేహి అని చేతులు చాచకూడదు అని నిర్ణయించుకుంటే ఏ మనిషి అయినా కూడా కంపల్సరిగా సాధించి తీరుతాడు. పిల్లలు 10th క్లాస్ అయిపోగానే 1 నెల 2 నెలలు మిషన్ కాడికి పంపించేసి మా అమ్మాయి మిషన్ కుట్టేసిద్దని చెప్తారు. పెళ్ళి అయిపోయిన తర్వాత అత్తగారింటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మోళ్ళు మిషన్ కుడతామని చెప్పారు కదా, కుట్టు అంటే ఆ అమ్మాయికి పై కుట్లు వేయటం, శారీస్ ఫాల్స్ కుట్టడం తప్పితే రెండోది రాదు. అదేంటమ్మా అంటే మాకు అప్పుడు సరిపోయింది, మా దగ్గర డబ్బులు లేవు. అదేమని అంటే ఏం చేయమంటావు, చేద్దామంటే కూలి పనులు లేవు, ఏం పెట్టి చదివిస్తాం, మాకు చేతైంది అంతే, నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, ఒక అయ్య చేతిలో పెట్టాం, మా బాధ్యత తీరింది అంటారు. కానీ నిజానికి ఆడపిల్ల అంత బరువు అయిపోతుందా తల్లిదండ్రులకి అనిపిస్తుంది ఒక్కోసారి. పిల్లలకి చదువు చెప్పించలేం, వాళ్ళు బతుకు తిరిగి ఏదన్నా పని నేర్పించలేం. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎలా బతుకుతారు? ఎవరిని చూసి నేర్చుకోవాలి? చేసుకునేవాడు మంచివాడు కాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా మామూలుగా వచ్చేసి ఎక్కడి నుంచి వస్తాయండి? అదే పిల్లల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేస్తే ఒకళ్ళకి ఎప్పుడూ ఎదురు చూడరుగా. తల్లిదండ్రులు వచ్చి చేస్తారు, చేసి పెడతారు అంటే వాళ్ళకి మాత్రం ఎన్నాలని ఓపిక ఉంటుంది. వాళ్ళు చేసినన్ని రోజులు చేశారు అనుకుంటున్నాను, మేలకొని ఊరుకుంటారు. తర్వాత వచ్చేసి ఇంటి పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నా వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడాల్సిందే. అందుకే నా స్టూడెంట్స్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నిలబడాలి అన్న ఉత్సాహంతో వాళ్ళకి 3 నెలల నుంచి స్టిచ్చింగ్ నేర్పిస్తున్నాను, కటింగ్ నేర్పిస్తున్నాను. ఈ శ్రీరామనవమి సందర్భంగా వాళ్ళకై వాళ్ళే క్లాతులు తీసుకొచ్చుకొని డ్రెస్సులు కట్ చేసుకొని ఎంత నీట్గా స్టిచ్ చేసుకున్నారు అంటే చాలా చాలా హ్యాపీ అనిపించింది. నెక్ మోడల్స్ కానీ, అంబ్రెల్లా కటింగ్ కానీ, ఫ్రాకులు కానీ, హాఫ్ లంగా జాకెట్లు కానీ, పిల్లలకి చిన్న పిల్లలకి కిడ్స్ వేర్ ఫ్రాకులు కానీ, ఇలాంటివన్నీ ఎంత పర్ఫెక్ట్గా కుడుతున్నారంటే నాకైతే మాత్రం అసలు చాలా చాలా హ్యాపీ అనిపించింది. అంత బాగా స్టిచ్ చేస్తున్నారు. మీరు కూడా ఎప్పుడు కాలాన్ని వృధా చేసుకోకండి. ఇవాళ పోయిన కాలం రేపు రావాలంటే రాదు. ఆరోగ్యం మహాభాగ్యం అంటారు. అలాగే కష్టపడి పని చేసేవాడికి ఉన్న విలువ ఊరక కూర్చొని టైంపాస్ చేసే వాళ్ళకి ఉండదు. అలా అని అందరినీ ఒకే విధిగా మనం చూడకూడదు. ఎందుకని అంటే మనం అలా అందరినీ ఒకలాగానే చూడటం తప్పు. కొంతమంది వీళ్ళని బట్టి పసిపిల్లల తల్లులు ఉంటారు. పిల్లల్ని పట్టుకోవడానికి ఎవరు లేక, పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తే చూసుకునేవాళ్ళు లేక చాలామంది అలా ఇళ్ళ దగ్గర ఉండిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా నేను ఆన్లైన్ క్లాసెస్ పెడతాను. మీరు కనుక జాయిన్ అవుతాను అని నాకు కామెంట్ చేస్తే నా నెంబర్ ఇస్తాను. మీరు ఆన్లైన్లో క్లాసెస్లో జాయిన్ అయ్యి చక్కగా స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు. మీకు ఎలాంటి ఇబ్బంది కానీ, మీకు ఏ టైంలో వీలైతే ఆ టైంలోనే స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు. కటింగ్లో ఎలాంటి డౌట్లు ఉన్నా కానీ, స్టిచ్చింగ్లో ఎలాంటి డౌట్లు ఉన్నా కానీ, నెక్ మోడల్స్ కానీ, హ్యాండ్స్ మోడల్స్ కానీ, ఇలాగా ఫ్రాక్ డిజైన్స్ కానీ, కిడ్స్ వేర్ మోడల్ డ్రెస్సెస్ కానీ, చిన్న చిన్న మిడ్డీస్ కానీ, లెహెంగాస్, పటియాలా ప్యాంటు, కట్ వర్క్ బ్లౌజులు, ఇలాగా మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్లో నేను స్టిచ్చింగ్ నేర్పిస్తాను. అలాగనే కటింగ్ కూడా నేర్పిస్తాను. అయితే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం కంపల్సరిగా నాకు కామెంట్ చేయండి. మీరు ఎలా ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలో నేను చెప్తాను. తప్పనిసరిగా నాకు కామెంట్ చేస్తే
కామెంట్ బాక్స్లో నేను మీకు నెంబర్ ఇస్తాను. అప్పుడు మీరు ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. చక్కగా పని నేర్చుకోవచ్చు. మీ టైం టేబుల్ని బట్టి, మీకు కుదిరిన దాన్ని బట్టి, మీకు ఏ టైం కంఫర్టబుల్గా ఉంటుందో చూసుకొని జాయిన్ అవ్వచ్చు. అలాగే మనం సొంతగా చేసుకున్న పని మనకి చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎన్ని డబ్బులు అవుతున్నాయి ఇవాళ స్టిచ్చింగ్ చేయడానికి. ఒక్క బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తే 400, 500, 600, 1000. ఫ్రాక్ స్టిచ్చింగ్ చేస్తే 1500, 2000. ఇలాగా అస్సలు మనీకి విలువ అనేది లేదన్నట్టుగా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు అడుగుతున్నారు. అలాంటిది ఒక 10 బ్లౌజులు కుట్టించుకోవాలంటే 10,000 తీసి పక్కన పెట్టాల్సి వస్తుంది. అలాంటి ఇబ్బంది లేకుండా నేను తప్పకుండా మీకు స్టిచ్చింగ్ నేర్పిస్తాను, కటింగ్ కూడా నేర్పిస్తాను పర్ఫెక్ట్ కొలతలతో. మరి నాకు కామెంట్ చేస్తారు కదా, తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.